హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఇది ఇంపార్టెంట్ మోడల్, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఏ 30% స్కోర్ చేశాడంట, 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. బి 40% స్కోర్ చేశాడంట, పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడంట. పాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది టోటల్ 100% మార్క్స్ అని తీసుకుంటే ఇది పాస్ అనుకుందాం. ఏ 30% స్కోర్ చేశాడంట, 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. ఏ 30% స్కోర్ చేశాడంట, 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడంట. అంటే ఇంకో 15 మార్క్స్ వస్తే పాస్ అయిపోతాడు. ఆల్రెడీ 30% స్కోర్ చేశాడు, ఇంకొక 15 మార్క్స్ తెచ్చుకుని ఉంటే పాస్ అయిపోతాడు అనమాట. ఈ పాస్కి రీచ్ అయిపోతాడు. బి 40% స్కోర్ చేశాడంట, పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడు. సో బి 40% స్కోర్ చేశాడంట, ఈ పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాడంట. ఏకి బికి పర్సంటేజ్లో డిఫరెన్స్ చూసుకుంటే 10% డిఫరెన్స్ వస్తుంది. 40% మైనస్ 30% 10%. ఏకి బికి మార్క్స్లో డిఫరెన్స్ చూసుకుంటే 50 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 15, ఇక్కడ నుంచి ఇక్కడికి 35. సో 15 + 35 50 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. సో ఏకి బికి పర్సంటేజ్లో 10% డిఫరెన్స్, మార్క్స్లో 50 మార్క్స్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ 10% 50 మార్క్స్ అవుతుంది. సో 10% 50 మార్క్స్ అవుతుంది. పాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. మనం బి తీసుకున్న వస్తుంది, ఏ తీసుకున్న వస్తుంది. నేను ఏ తీసుకున్నాను. ఫస్ట్ ఏ 30% స్కోర్ చేశాడు, 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇంకొక 15 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతాడు. అంటే 30% తెచ్చుకొని ఇంకొక 15 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతాడు. అంటే 30% + 15 మార్క్స్ = పాస్ పర్సంటేజ్. ఏ 30% + 15 మార్క్స్ = పాస్ పర్సంటేజ్. ఇక్కడ మనల్ని పర్సంటేజ్లో చెప్పమన్నారు కాబట్టి ఈ 15 మార్క్స్ని కూడా మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. 10% 50 అయితే 1% 5 అవుతుంది. ఇంటూ 3 15 కాబట్టి ఇది 3% అవుతుంది. లేదంటే పక్కన రాసుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి. 50 మార్క్స్ 10% అయితే 15 మార్క్స్ ఎంత పర్సంటేజ్. ఇక్కడ రిలేషను /5 అవుతుంది. సో ఇక్కడ కూడా /5 అవుతుంది. 15 / 5 3%. సో 15 మార్క్స్ 3% అవుతుంది. ఓకే, ప్లస్ 30%. 30% + 3% 33%. సో పాస్ పర్సంటేజ్ 33% ఏలో ఉంది. మీకు ఇలా రిలేషన్ కూడా అర్థం కాకపోతే ఇక్కడ ఎక్స్ అని తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ బి తీసుకొని చేద్దాం అనుకుంటే బి 40% స్కోర్ చేశాడు, పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ సంపాదించాడు. పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ సంపాదించేశాడు కదా, ఆ 35 మార్క్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే కరెక్ట్గా పాస్ అవుతాడు. అంటే కరెక్ట్గా పాస్ పర్సంటేజ్ వస్తుంది. అంటే 40% - 35 మార్క్స్ చేస్తే కరెక్ట్గా పాస్ పర్సంటేజ్ వస్తుంది. సో 40% - 35 మార్క్స్ = పాస్ పర్సంటేజ్. అంతే కదా, బి 40% స్కోర్ చేశాడు, పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ స్కోర్ చేశాడు. సో ఈ 35 మార్క్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే కరెక్ట్గా పాస్కి వస్తాడు. సో 40% - 35 మార్క్స్ చేసాం. ఇక్కడ మనం పర్సంటేజ్లో చెప్పమన్నాడు కాబట్టి 35 మార్క్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటాం. 10% 50, 1% 5 ఇంటూ 7 35 కాబట్టి ఇది 7% అవుతుంది. లేకపోతే ఇక్కడ రాసుకుని చేసుకోండి. 50 మార్క్స్ 10% అయితే 35 మార్క్స్ ఎంత. ఇక్కడ /5 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా /5 అవుతుంది. 35 / 5 7%. సో 40% - 7% చేస్తే మనకి 33% వస్తుంది. సో పాస్ పర్సంటేజ్ 33%. సో ఏ తీసుకుని వస్తుంది, బి తీసుకుని వస్తుంది. ఒకవేళ మ్యాక్సిమం మార్క్స్ అని అడిగారు అనుకోండి, 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. 10% 50 అయితే 100% ఎంత. ఇక్కడ రిలేషన్ × 5 అవుతుంది. సో ఇక్కడ కూడా × 5 అవుతుంది. 100 × 5 500. సో మ్యాక్సిమం మార్క్స్ 500. ఇది మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పాను, కానీ ఎవరు ఇలా ప్రాక్టీస్ చేయకండి. క్వశ్చన్ ఇలా అడిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ డిఫరెన్స్ చూసుకుంటాం. 40% 30% డిఫరెన్స్ 10%. ఒకరు పాస్ కంటే 15 మార్క్స్ తక్కువ తెచ్చుకుంటున్నారు. ఇది పాస్ అనుకుంటే ఈ పాస్ కంటే 15 మార్క్స్ తక్కువ తెచ్చుకుంటున్నారు. ఇంకొకరు పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారు. ఈ పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారు. సో వాళ్ళకి ఇచ్చిన మార్క్స్ని మనం యాడ్ చేస్తే అప్పుడు మార్క్స్లో డిఫరెన్స్ వస్తుంది. అంటే 15 + 35 50 వస్తుంది. సో జస్ట్ మన క్వశ్చన్ చూసి ఒకరు 40% వచ్చింది, ఇంకొకరు 30% వచ్చింది, అంటే పర్సంటేజ్లో డిఫరెన్స్ 10% అని రాసుకుంటాం. ఒకరేమో పాస్ కంటే తక్కువ తెచ్చుకున్నారు, ఇంకొకరేమో పాస్ కంటే ఎక్కువ తెచ్చుకున్నారు. సో వాళ్ళిద్దరి మార్క్స్ని మనం యాడ్ చేస్తాం. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మార్క్స్లో డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడే మనం వాళ్ళిద్దరి మధ్య మార్క్స్లో డిఫరెన్స్ 35 + 15 50 మార్క్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఏ కానీ బి కానీ తీసుకుంటాం. ఏ తీసుకుంటే ఇంకో 15 మార్క్స్ వచ్చి పాస్ అయిపోతాడు. సో 30% + 15 10% 50 అయితే 1% 5 అవుతుంది. × 3 15 కాబట్టి ఇది 3% అవుతుంది. 30% + 3% 33%. ఏలో ఉంది మార్క్ చేస్తాం అంతే. చూడండి, ఇది ఎంత ఏమీ రాయకుండా ఇంత తక్కువ రాసుకొని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఏకి బికి పర్సంటేజ్లో డిఫరెన్స్ 10%. ఏ పాస్ కంటే 15 మార్క్స్ తక్కువ తెచ్చుకుంటున్నాడు.
బి పాస్ కంటే 35 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య మార్క్స్లో డిఫరెన్స్ కావాలంటే వాళ్ళకి ఇచ్చిన మార్క్స్ని యాడ్ చేస్తాం. 35 + 15 50. సో 10% 50 అవుతుంది. సో ఏకి బీకి పర్సంటేజ్లో 10% డిఫరెన్స్, మార్క్స్లో 50 మార్క్స్ డిఫరెన్స్. సో ఈ 10% 50 అవుతుంది. 10% 50 అయితే 1% 5 అవుతుంది. పాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఏ తీసుకుని వస్తుంది, బి తీసుకుని వస్తుంది. నేను ఏ తీసుకున్నాను, 15 మార్క్స్తో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇంకో 15 మార్క్స్ తెచ్చుకుంటే పాస్ అయిపోతాడు. అంటే 30% + 15 మార్క్స్ = పాస్ పర్సంటేజ్. అంటే 30% + 15 మార్క్స్ = పాస్ పర్సంటేజ్. 5 మార్క్స్ 1% అయితే 15 మార్క్స్ ఎంత? ఇక్కడ రిలేషన్ /5 అవుతుంది. సో ఇక్కడ కూడా /5 అవుతుంది. 15 / 5 3%. సో ఇది 3%. 30% + 3% 33%. సో పాస్ పర్సంటేజ్ 33%.